Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I am ICFI. Belief called I can fly above imagination. కిమ్స్ శిఖర గుంటూరు హాస్పిటల్స్ కు చెందిన ప్రముఖ డాక్టర్ ఇప్పుడు మన నర్సరావుపేటలో డాక్టర్ ఆకుల శివప్రసాద్ ఎండి డిఎం నిమ్స్ FESE సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఎక్స్ అసోసియేట్ ప్రొఫెసర్ నిమ్స్ గుండె వైద్య నిపుణులు ప్రతి బుధవారం కన్సల్టేషన్ కొరకు నర్సరావుపేటలో అందుబాటులో ఉంటారు. సమయం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు. ఆయాసం, దడ, ఛాతీలో నొప్పి, ఛాతీలో మంట, చేయిజాలతో కూడిన వెన్ను నొప్పి, కాళ్ల వాపులు, దవడల నొప్పి, దవడల మంటకు చికిత్స చేయబడును. ECG, 2D ఎకో, TMT, యాంజియోగ్రామ్, స్టంటింగ్ వేయబడును. సంప్రదించవలసిన అడ్రస్ శివ కార్డియాక్ క్లినిక్, రాధాకృష్ణమూర్తి హాస్పిటల్ ఎదురుగా, నర్సరావుపేట, పల్నాడు జిల్లా. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 9030520359 7337410620. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. పల్నాడు జిల్లా కారంపూడి పట్టణంలోని స్థానిక మంత్రాలమ్మ గుడి నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు కొమ్ము చంద్రశేఖర్ మాట్లాడుతూ, నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ, వైసీపీ పార్టీ దళిత ద్రోహి పార్టీ అనడం విడ్డూరంగా ఉందన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దళితుల విషయంలో ఎంతో చేశారని, 70 ఏళ్ల మాచర్ల పురపాలక సంఘానికి ఒక దళితుడిని చైర్మన్ గా చేశారని, అలాగే నియోజకవర్గ చరిత్రలో తొలిసారిగా దళితుడిని మార్కెట్ యార్డ్ చైర్మన్ గా చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన మాచర్ల నియోజకవర్గ నాయకులు మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ దళిత ద్రోహి పార్టీ అని అన్నారు. నిజంగా మీ గుండెల మీద చేసి చెప్పండి. ఏదైతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అన్నాడే కానీ ఈ రోజు కూడా ఎస్సీలకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడాడు. కానీ మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా దళితుల్లో పుట్టాలని కోరుకుంటారు అన్నది మీ నాయకుడు, ఆ విషయాన్ని మీరు మర్చిపోయారు. అలాగే ఇంకొక మీ నాయకుడు ప్రభాకర్ గారు మాట్లాడుతూ, చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ, నీకెందుకురా రాజకీయాలని ఎస్సీల పట్ల హేళనగా మాట్లాడింది మీ నాయకుడు కదా. అలాగే ఈరోజు ఉపసభాపతి ఏమంటున్నాడు, దళితుల ఓట్లు మాకు అవసరమే లేదు అంటున్నాడు, ఎస్సీల ఓట్లు మాకు అవసరమే లేదు అంటున్నాడు. ఈ విషయాలన్నీ కూడా స్పష్టంగా ఏం తెలియజేస్తున్నాయంటే, దళితులకి నిజంగా పనిచేసే పార్టీ ఏంది, దళిత ద్రోహి పార్టీ ఏందో ప్రజలకు కూడా తెలుసు. మీరు నిజంగా మీకు సిగ్గుంటే మీ నాయకుడి చేత క్షమాపణ చెప్పించండి, అప్పుడు మాట్లాడండి ఏమన్నా దళితుల గురించి. అలాగే ఈ నియోజకవర్గంలో మార్చర్ల మాజీ శాసనసభ్యులు పల్నాడు జిల్లా అధ్యక్షుడైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు దళితులకి ఏం చేశాడో మీ అందరికి ఇప్పుడు చెప్తున్నా. 70 సంవత్సరాల మున్సిపాలిటీ ఉన్న మార్చర్ల మున్సిపాలిటీకి ఒక దళిత వ్యక్తిని చైర్మన్ చేసిన వ్యక్తి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు. అలాగే ఒక మార్కెట్ యార్డుకు చైర్మన్ చేసి ఒక దళితుడిని చైర్మన్ చేసిన మొట్టమొదటి వ్యక్తి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు. ఈ విధంగా చూస్తే దళితుల కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని చెప్పక తప్పదు. ఇక నియోజకవర్గ అభివృద్ధి గురించి మీరు చాలా మాట్లాడారు. మీరు ఒక్కసారి ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామం వల్ల రండి, ఆ గ్రామంలో సచివాలయాన్ని చూడండి, ఆ గ్రామంలో ఉన్న బడులు చూడండి, ఆ గ్రామంలో ఉన్న హాస్పిటల్ చూడండి, మీరేం చేశారో చెప్పండి. అలాగే ఈరోజు రహదారుల్ని గతంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు వేస్తే మీరే వేసినట్టు చెప్పుకున్నారు. ప్రజలందరూ కూడా తెలుసు. ఎలక్షన్ టైం ముందు జరిగిన వర్కులే తప్పితే కొత్తగా మీరేమన్నా నిర్మించారా ఈ నియోజకవర్గంలో? రామకృష్ణారెడ్డి గారు ఎప్పుడు కూడా దళితుల పట్ల అత్యంత ప్రేమగా ఉన్న వ్యక్తి రామకృష్ణారెడ్డి గారు. అలాంటి రామకృష్ణారెడ్డి గారి మీద దళిత ద్రోహి అంటాం, జగన్మోహన్ రెడ్డి గారిని దళిత ద్రోహం అంటాం ఎంతో శోచనీయమని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక్కసారి మీరు ఆలోచించండి.
మీరు ఈ 2.5 సంవత్సరాల్లో ప్రతి గ్రామం వెళ్దారండి, ఏ రోజైనా మీరు ఒక కొత్త పెన్షన్ అయినా ఇచ్చారా? ఏ గ్రామంకి వెళ్దాం, మేము కూడా వస్తాం, మీరు కూడా రండి. ఏ గ్రామంలోనైనా ఒక కొత్త పెన్షన్ అయినా ఇచ్చారా? అలాగే మీరు చెప్పినట్టు మహిళలకి నెలకి 1500 ఇస్తున్నారు, సంవత్సరానికి 15,000 ఇస్తున్నారు. ఎవరికైనా ఇంతవరకు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? అలాగే నిరుద్యోగ వృత్తి అన్నారు, ఏ ఒక్క నిరుద్యోగ వృత్తి ఇచ్చారా? మీ సూపర్ 6 హామీలు చేయడం చేత కనుక మా పార్టీ నిందలు ఆపడం అని ముందుగా దళిత ద్రోహి అయిన చంద్రబాబుని అడగండి. ఈ విధంగా ఎందుకు అన్నాడు? దళితుల్లో ఎవరైనా పట్టాలి ఎందుకు అన్నాడు చంద్రబాబుని అడిగి తర్వాత మీరు ప్రెస్ మీట్లు పెట్టాలని సలహా ఇస్తూ సెలవు తీసుకున్నాను. చిలుకలూరుపేట పట్టణంలో వరుస చైన్ స్నాచింగ్ ఘటనలకు పాల్పడుతున్న 2 ప్రమాదకర అంతరాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ రమేష్ ఈ వివరాలను వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి 3 సవర్ల బంగారం గొలుసును స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం పట్టుబడ్డ దొంగలు అంత సామాన్యుడు కారు. ప్రధాన నిందితుడు కృపారావుపై వివిధ పోలీస్ స్టేషన్లో 36 కేసులు, మరో నిందితుడు కొండారెడ్డిపై 41 కేసులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ తో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా వీరిద్దరిపై మొత్తం కలిపి 77 కేసులు నమోదైనట్లు సీఐ తెలిపారు. ఈ ముఠా ప్రధానంగా ఒంటరిగా వెళ్తున్న మహిళలను బైకులపై వెంబడిస్తూ ఒక్కసారిగా మెడలోని గొలుసులు లాక్కొని పరారయ్యేవారని పేర్కొన్నారు. కూర్చోండి మీరు కూర్చోండి సార్, బాగా వస్తుంది. కూర్చోండి. చెప్పండి. ఓకే సార్. మీడియా మిత్రులందరికీ ఇది సైన్స్ స్నాచింగ్ కేస్. యాక్చువల్గా ముద్దాయి పేరు షేక్ కృపారావు. ఇతనితో పాటు ఇతను అసోసియేట్ మల్లెల కొండారెడ్డి కూడా ఉన్నాడు. ఇతను దొంగతనాలు చేస్తే ఆ ప్రాపర్టీని మల్లెల కొండారెడ్డి అని A2 ముద్దాయి తీసుకుంటూ ఉంటాడు. ఈ సంవత్సరం జనవరి 3వ తారీఖున జైరామ్ విజయలక్ష్మి అని ఆర్యవైశ్య వర్గానికి చెందిన ఒక మహిళ, 60 సంవత్సరాల మహిళ, ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చి వాళ్ళ బంధువు బైక్ మీద బ్యాంక్ కాలనీలో దిగిన తర్వాత వాళ్ళ బంధువు వెనక్కి వెళ్ళిపోతాడు. ఈ ఇంటికి నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ముద్దాయి A1 షేక్ కృపారావు బైక్ మీద మాస్క్, జర్కిన్, హెల్మెట్, ఒక బ్లాక్ యూనికార్న్ బైక్ మీద వచ్చి చుట్టూ పరిసరాలను అప్పటికే గమనించుకొని ఎవరూ లేని విషయాన్ని గమనించి ఈ మహిళ దగ్గరికి వెళ్లి ఆమెను మాటల్లో పెట్టి ఒకసారిగా మెడలో ఉన్న 3 సవర్ల బంగారం చైన్ ని బలవంతంగా లాక్కొని వెళ్ళిపోతాడు. దీని మీద ఆ రోజు FIR కట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇతను చాలా మోస్ట్ వాంటెడ్ ముద్దాయి. ఇతని మీద ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో 36 కేసులు దాకా ఉన్నాయి. ఈ చైన్ స్నాచింగ్ కేసులు కానీ, బైక్ దొంగతనాలు కానీ, గాంజా కేసులు కానీ 36 కేసులు ఉన్నాయి. అదేవిధంగా ఇతనికి సహకరించే కొండారెడ్డి మీద కూడా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో 42 కేసులు ఉన్నాయి. అప్పటి నుంచి కూడా మా యొక్క టీమ్స్ 2 బృందాలుగా ఏర్పడి ఎస్ఐ సోమేశ్వరం ఆధ్వర్యంలో ఒక బృందం, ఎస్ఐ హజరత్ ఆధ్వర్యంలో ఒక బృందం ఏర్పడ్డారు. ఇతను బెంగళూరులో రెగ్యులర్ గా తిరుగుతున్నాడనే సమాచారం కూడా పెట్టుకున్నాం. ఈ నెల 25 అనగా ఈ రోజు ఉదయాన్న 10:30 సమయంలో మరలా ఈ దొంగతనం నేపథ్యంలో అతను చిలకలూరుపేట పట్టణంలో ఎంటర్ అయ్యాడనే సమాచారం వచ్చింది. బస్ స్టాండ్ దగ్గర అతన్ని మరియు అతని అసోసియేట్ ని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి అతని దగ్గర ఈ 3 సవర్ల బంగారు చైన్ ని ఇంటాక్ట్ రికవరీ చేయడం జరిగింది. ఈ రోజు రిమాండ్కి పంపిస్తాం. అదేవిధంగా మీడియా మిత్రులు, ఈ మీడియా వేదికగా ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాం. బంగారం రేట్లు బాగా పెరిగాయి కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండమని మరొకసారి హెచ్చరిస్తున్నాం. నెంబర్ ఆఫ్ టైమ్స్ మేము ఆల్రెడీ అవేర్నెస్ మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నాం. ఇంతకు ముందు వరకు ఒక ఎత్తైతే ఇప్పుడు దొంగలంతా కూడా బంగారం మీద పడుతున్నారు. అది వేసవికాలం, సరైన జాగ్రత్తలు లేకుండా ఇంట్లో బీరువాల్లో పెట్టి అక్కడే తాళాలు వదిలి పెడుతున్నారు. కొందరు ఇంటికి లాక్ చేసుకోకుండా బయట పడుకుంటున్నారు. ఇట్లాంటి నిర్లక్ష్యపూరిత వైఖరి వల్ల దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి అందరినీ జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాం. బయటికి వచ్చేటప్పుడు కూడా మెడ నిండా ఆభరణాలు వేసుకోవద్దని చెప్పం. వేసుకున్నప్పటికీ కూడా తగు జాగ్రత్తలు తీసుకోమని కూడా చెప్తున్నాం. మేము కూడా ఆల్రెడీ ప్రివెంటివ్ యాక్షన్స్ తీసుకుంటున్నాం.
అదేవిధంగా ఈ బైక్ దొంగతనాల మీద కూడా ఆల్రెడీ టీం ఫామ్ అయ్యింది, సస్పెక్ట్స్ తీసుకొస్తున్నాం. వాటి పట్ల కూడా రాత్రిపూట గస్తీలు కూడా పెంచాం. సో ఈ నెల 27-28 తేదీలలో జరగనున్న తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడును పురస్కరించుకుని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సౌకర్యార్థం నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబును మానత్వాన్ని చాటుకున్నారు. ప్రస్తుత వేసవి కాలంలో 48 డిగ్రీల రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ఆసుపత్రికి వచ్చే బాలింతలు చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఆయన ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఇందులో భాగంగా సుమారు 2 టన్నుల సామర్థ్యం కలిగిన 10 నూతన ఎయిర్ కండిషనర్లు ఆసుపత్రికి విరాళంగా అందజేశారు. ఆసుపత్రిలోని వార్డులతో పాటు ల్యాబ్, ప్రధాన ఆపరేషన్ థియేటర్, అలాగే నిరంతరం రోగులకు సేవలందించే వైద్యుల గదుల్లో కూడా ఈ ఏసీలను ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. రోగులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే క్రమంలో ఆసుపత్రికి ఇంకా అవసరమైతే మరిన్ని ఏసీలను కూడా సొంత ఖర్చులతో ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. హలో బేబీ బేబీ వాళ్ళు వస్తాను సార్ ఈ పని అది రోజు అట్లా వస్తుంటే మంచిది. వాళ్ళు గంటలు పట్టుకొని ఉంటాయి. అందరికీ ధన్యవాదాలు. మరి పల్నాడు జిల్లా ముఖద్వారం నర్సరావుపేట ఏరియా హాస్పిటల్లో, జిల్లా హాస్పిటల్ ఇక్కడ ఉండటం జరిగింది. దాదాపు రోజుకి ఓపీ టర్న్ ఓవరే దాదాపు 1000 మంది దాకా వస్తారు. ఇక్కడ ప్రతి నెల డెలివరీలు కూడా 400 దాకా డెలివరీలు అవుతా ఉంటాయి. అదేవిధంగా సర్జరీలు కూడా ప్రతి నెల దాదాపు 300-400 సిజేరియన్ సెక్షన్ జరుగుతూ ఉంటాయి. మరి సర్జికల్ బ్రాంచ్ లో ఆప్థల్మాలజీ వీటన్నిటిలో కూడా రోజు 10 ఆపరేషన్ జరుగుతూ ఉన్నాయి. అంటే రోజు మొత్తం మీద కూడా ఎంత లేదన్నా 50 నుంచి 100 ఆపరేషన్ చేస్తా ఉన్నారు. ఆప్థల్మాలజీ కానీ, ఆర్థోపెడిక్స్ కానీ, జనరల్ సర్జరీ కానీ, ఈఎన్టీ ఇవన్నీ కూడా దగ్గరుండి చేస్తా ఉన్నారు. మరి చక్కటి సహకారం అందిస్తున్న సూపరింటెండెంట్ గారికి, ఆర్ఎంఓ గారికి, అదేవిధంగా డాక్టర్లందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ముఖ్యంగా స్టాఫ్ నర్సులు కానీ, ఆయాలు కానీ, సెక్యూరిటీ సిబ్బంది కూడా చాలా చక్కగా పనిచేస్తా ఉన్నారు. ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత అన్ని కార్యక్రమాలు ఒక ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నాయి. అదేవిధంగా ఇదే హాస్పిటల్లో మరి డెలివరీ రూమ్ ని బాగు చేయడానికి 2 లక్షల రూపాయలని మరి సుబ్రాయ్ గుప్తా గారు, మరి ఎస్ఎస్ఎన్ కాలేజ్ తరఫున సుబ్రాయ్ గుప్తా గారు 2 లక్షల రూపాయలని డొనేట్ చేయడం జరిగింది. మరి లేబర్ రూమ్ ని అప్గ్రేడ్ చేయడానికి ఏసీ పెట్టి అప్గ్రేడ్ చేయడానికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి కపిల విజయ్ కుమార్ గారు కూడా ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇవాళ అయితే మా పార్టీ తరఫున, నర్సరావుపేట అసెంబ్లీ ఎమ్మెల్యే తరఫున, మా పార్టీ తరఫున ఒక 10 2 టన్ ఏసీలు డొనేట్ చేయడం జరిగింది. లేబర్ రూమ్ లో గానీ, సర్జరీ రూమ్ లో గానీ, థియేటర్ లో గానీ, డాక్టర్స్ రూమ్ లోకి అన్ని విధాలు ఉపయోగపడతాయని చెప్పి 2 టన్ ఏసీలు ఈ ఎండాకాలం అవసరం అని చెప్పి మేము వచ్చి చూసిన తర్వాత మరి 10 2 టన్ ఏసీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అవసరమైతే ఇంకొక 4-5 కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మహానాడు సందర్భంగా మరి తెలుగుదేశం పార్టీ మహానాడు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి విజేత ఎలక్ట్రానిక్స్ వారు మరి వారందరూ కూడా సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విజేత ఎలక్ట్రానిక్స్ వాళ్ళు హోల్సేల్ లో తెప్పించి ఏసీలు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కాబట్టి మరి ఇక్కడున్న చిన్నపిల్లలకి ఎండాకాలం మరి రోహిణి ఖాతం వచ్చింది కాబట్టి వారికి ఇబ్బంది లేకుండా పిల్లలు కూడా చల్లటి వాతావరణంలో ఉండాలని చెప్పి ఆలోచనతోటి పిల్లలు చల్లటి వాతావరణం ఉండాలి, తల్లులు చల్లటి వాతావరణం ఉండాలి, డాక్టర్లు కూడా మరి చల్లటి వాతావరణం ఉండి బాగా పనిచేయాలంటే థియేటర్ లో పనిచేయాలన్నా, ఓపీలో పనిచేయాలన్నా వాతావరణం అనేది చల్లటి 30 degrees లో ఉండాలి. మరి వాళ్ళు చూస్తే 45 degrees సెంటిగ్రేడ్ ఉంటుంది. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా ఏర్పాటు చేసిన మరి హెచ్డి చైర్మన్ గారు లక్కిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారికి కానీ, వాళ్ళ కమిటీ సభ్యులకి, అదేవిధంగా ఆదివాసీ ప్రముఖులకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, మీడియా సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఇక్కడ ఉన్న డాక్టర్ల సిబ్బంది కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా స్టాఫ్ నర్సులు, ఆయాలు, సెక్యూరిటీ వాళ్ళు అందరూ కూడా, అంబులెన్స్ వాళ్ళు కూడా చక్కగా పనిచేస్తున్నారు. అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. ఎందుకంటే కలెక్టర్ గారు మనకి అండగా ఉన్నారు కాబట్టి మన హెల్త్ మినిస్టర్ గారు తప్పనిసరిగా మరి రేపు నర్సరావుపేటకి విజిట్ చేయాలి. ఇక్కడున్న ఆర్ఓ ప్లాంట్ ఒకటి ఓపెన్ చేయాలి, హైటెక్ ల్యాబ్ ఒకటి ఓపెన్ చేయాలి,
డయాలసిస్ ప్లాంట్ ఒకటి ఓపెన్ చేయాలి, అదేవిధంగా నియోనాటల్ యూనిట్ ఒకటి ఓపెన్ చేయాలి, అదేవిధంగా బయోమెడికల్ వేస్ట్ డిస్పోజల్ ఉంటుంది. వీటన్నిటి ఓపెన్ చేయడానికి హెల్త్ మినిస్టర్ గారు రావడం జరుగుతుంది. కాబట్టి ఆల్మోస్ట్ ఈ మహానాడు అయిన తర్వాత ఫస్ట్ వీక్ లో వారు వస్తారు. మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. డాక్టర్స్ కలిసి పనిచేయాలి, మరి ఆయాలు కానీ నర్సులు కానీ మరి సిబ్బంది కూడా అందరూ కూడా కలిసి పనిచేయాలి. కాబట్టి మరి ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ ఎక్స్రే టెక్నీషియన్స్ అందరూ కూడా బాగా పనిచేస్తా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ స్ట్రెచ్చర్లు కానీ వీల్ చైర్లు కానీ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి కార్యక్రమానికి వచ్చేస్తున్న మరి డాక్టర్లకి, పుర ప్రముఖులందరూ కూడా, మీడియా ప్రముఖులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అందరం కూడా మరొకసారి మహానాడు శుభాకాంక్షలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.